Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to discuss about how to read newspaper. So చూడండి ఫ్రెండ్స్, సో హెడ్లైన్స్ చూడండి. ఇది ఈరోజు న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. చూడండి, డెమోక్రసీ విల్ ఎండ్ ఇఫ్ మోదీ సర్కార్ విన్స్ అగైన్. చూడండి, డెమోక్రసీ అనేది ఎండ్ అవుతుంది, విల్ ఎండ్ ఇఫ్. చూసారా, ఇఫ్ మోదీ సర్కార్ విన్స్ అగైన్. మళ్ళీ మోదీ సర్కార్ వస్తే డెమోక్రసీ అనేది ఎండ్ అవుతుందని ఖార్గే చెప్పారు. ఎవరు చెప్పారు? ఖార్గే చెప్పారు. ఎప్పుడు కూడా హెడ్లైన్స్ అనేవి మనకి సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్లోనే ఉంటాయి, అంత క్లారిటీగా ఉండవు. ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే ఇఫ్ అని ఎందుకు వాడారు, ఇక్కడ వెన్ ఎందుకు యూజ్ చేయలేదు? ఇఫ్ అనేది పాసిబిలిటీ చూపిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో ఉంది, ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చూడండి. ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? సో డెమోక్రసీ విల్ ఎండ్ ఇఫ్ మోదీ సర్కార్ విన్స్ అగైన్. మళ్ళీ గెలిచినట్లయితే అంటే పాసిబిలిటీ, గెలుస్తుంది అని ఖచ్చితంగా అని ఆయనకు తెలిస్తే, ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఆయన గెలుస్తుందని చెప్తారా? చెప్పరు కదా. ఇక్కడ పాసిబిలిటీని చెప్తున్నారు. ఇఫ్ మోదీ సర్కార్ విన్స్ అగైన్, వచ్చినట్లయితే. సో డెమోక్రసీ అనేది ఎండ్ అవుతుందని చెప్పారు, ఖార్గే చెప్పారు. ఎవరు చెప్పారు? ఖార్గే చెప్పారు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ చూడండి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే ఆన్ సండే. ఆన్ వచ్చింది చూసారా? డే టు డే వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఆన్ వచ్చింది. లిమిటెడ్ టైం వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఆన్. ప్రిపోజిషన్స్ చెప్పాను, వీడియోస్ ఉన్నాయి చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ మీద నేను క్లాసెస్ చెప్పాను. ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అని చెప్పాను, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ కూడా చెప్తున్నాను. ఇంకా మీకు ఆ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఆన్ సండే క్లెయిమ్ చేశారు. ఏమని చేశారు? క్లెయిమ్డ్ దట్ డెమోక్రసీ విల్ ఎండ్ ఇన్ ద కంట్రీ. చూసారా, మళ్ళీ వచ్చింది ప్రిపోజిషన్ లేకుండా మనం సెంటెన్స్ అనేది మేక్ చేయలేము. చూడండి, ఇన్ ది కంట్రీ, ఒక ఏరియా, కంట్రీ అనేది ఇక్కడ ఏరియా చూశారు కాబట్టి ఇక్కడ ఇన్ అనేది యూజ్ చేశారు. ఇన్ ది కంట్రీ ఇఫ్ ద మోదీ షా సర్కార్ రిటర్న్స్ టు పవర్. ఇక్కడ చూద్దాం. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే ఆన్ సండే క్లెయిమ్డ్ దట్. ఎందుకు వచ్చింది ఇక్కడ? దట్ ఎందుకు వచ్చిందంటే ఇది కంజంక్షన్, తెలుసు కదా ఫ్రెండ్స్, ఇది ఒక నౌన్ క్లాస్. సో మల్లికార్జున్, ఇది ఒక సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కంజంక్షన్ వస్తుంది. కంజంక్షన్ రిలేటివ్ ప్రొనౌన్ కూడా రావచ్చు, వాట్ రావచ్చు, లేదంటే దట్ రావచ్చు. తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది. ఇక్కడ వర్బ్ ఏంటిది? వర్బ్, హెల్పింగ్ వర్బ్ చూసారా? విల్, ఇదే వర్బ్, హెల్పింగ్ వర్బ్. డెమోక్రసీ ఇది సబ్జెక్ట్ అవుతుంది. దట్ తర్వాత దట్ డెమోక్రసీ విల్ ఎండ్ ఇన్ ద కంట్రీలో డెమోక్రసీ అనేది ఎండ్ అవుతుంది. ఏం చేశారు ఇప్పుడు? ఇది ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ? చూడండి ఫ్రెండ్స్, అసలు ఎందుకు వచ్చింది ఈ సెంటెన్స్ చూడండి. హీ క్లెయిమ్డ్ దాట్ డెమోక్రసీ విల్ ఎండ్. అసలు ఎందుకు వచ్చింది ఇది? దీన్ని ఒక నౌన్ క్లాస్ అంటారు ఫ్రెండ్స్. ఇదేమవుతుంది? నౌన్ క్లాస్ అవుతుంది. అసలు ఇది ఎందుకు నౌన్ క్లాస్ అనేది యూజ్ చేశారు? ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హీ క్లెయిమ్డ్, ఏం చేశారు? క్లెయిమ్డ్ వాట్ డిడ్ హీ క్లెయిమ్? హీ క్లెయిమ్డ్ అంటే ఒక ఇక్కడ డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో సెంటెన్స్ రావాలి, పూర్తి అవ్వట్లా, దాని మీనింగ్ అనేది పూర్తిగా రావట్లా. హీ క్లెయిమ్డ్ అన్నాడు. ఏం క్లెయిమ్ చేశారు? వాట్ డిడ్ హీ క్లెయిమ్? సో అప్పుడు ఏం చేస్తాము? డెమోక్రసీ విల్ ఎండ్ అనేది ఆయన చెప్పాలనుకున్నారు, అంటే ఇంకో సెంటెన్స్ రావాలి. ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఇది డిపెండ్ అవుతుంది, అంటే సబార్డినేట్ క్లాజ్ అయ్యింది, ఇంకో సెంటెన్స్ కూడా రావాలి. అప్పుడు అదేమవుతుంది? నౌన్ క్లాజ్ అవుతుంది. రెండు సెంటెన్స్ని మనం కలిపితే అదేమవుతుంది? ఒక క్లాజ్ అవుతుంది. సో గ్రూప్ ఆఫ్ క్లాజెస్ని ఏమంటారు? గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ని ఏమంటారు? క్లాజెస్ అంటారు. అందుకే ఇక్కడ నౌన్ క్లాజ్ అనేది యూజ్ చేశారు. ఎప్పుడు నౌన్ క్లాజ్ ఏమవుతుంది? ఫస్ట్ ఒక సెంటెన్స్ ఉంటుంది. సెంటెన్స్ అంటే ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? కంజంక్షన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కంజంక్షన్ ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? వర్బ్ వస్తుంది. ఇప్పుడు వచ్చిందా ఫ్రెండ్స్? సో హీ ఏంటి? సబ్జెక్ట్, క్లెయిమ్డ్ వర్బ్ అయింది, తర్వాత ఏమొచ్చింది? దట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమవుతుందా ఫ్రెండ్స్?
ఈ దట్ తర్వాత మనం ఏం యూజ్ చేస్తాం, మళ్ళీ ఒక సెంటెన్స్ మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది. దట్ తర్వాత కంపల్సరీగా సబ్జెక్ట్ వస్తుంది. డెమోక్రసీ అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్ అయింది. వర్బ్ ఏమవుతుంది, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అయిందా లేదా, అండ్ విల్ అండ్ అయిపోయిందా. చూడండి ఫ్రెండ్స్, దట్ ఎందుకు వస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా. సో హీ క్లెయిమ్డ్ దట్ డెమోక్రసీ విల్ ఎండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇఫ్ ద మోదీ షా సర్కార్, మోదీ షా ఇది మొత్తం ఒకటే ఫ్రెండ్స్, మోదీ షా సర్కార్ రిటర్న్స్, అందుకనే ఎస్ వచ్చింది ఇక్కడ సింగులర్ కాబట్టి. మోదీ షా సర్కార్ రిటర్న్స్, ఎందుకు సింపుల్ ప్రెజెంట్లో మనకి సింగులర్ అయితే ఏమొస్తుంది, ఎస్ వస్తుంది కదా, అందుకనే మోదీ షా సర్కార్ రిటర్న్స్ టు పవర్ వచ్చినట్లయితే సో డెమోక్రసీ అనేది ఎండ్ అవుతుందని అర్థం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనం చూసాం. ఇక్కడ నుంచి చూడండి, లాంచింగ్ an attack on BJP led నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది మొత్తం ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్రెజెంట్ పార్టిసిపుల్ అయింది చూడండి. సో లాంచింగ్ అన్ అటాక్ ఆన్ ది బీజేపీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, అటాక్ చేస్తూ లాంచింగ్ అన్ అటాక్ ఆన్ బీజేపీ మీద అటాక్ చేస్తూ ఇదంతా చెప్పారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని ఏమంటారు, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటారు. ఇప్పుడు చూడండి, లాంచింగ్ an attack on him, launching an attack on him, he said something. ఇప్పుడు ఇదేమవుతుంది, ఒక పని జరుగుతూ ఇంకో పని కూడా జరిగింది. లాంచింగ్ అన్ అటాక్ ఆన్ హిమ్, హీ సెడ్ సంథింగ్, స్పీకింగ్ టు హిమ్, హీ రేజ్డ్ హిస్ వాయిస్, అతను మాట్లాడుతూ తన వాయిస్ని పెంచాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్. సో ఇంకో చూడండి, ఓపెనింగ్ ది డోర్, he got in the car, కార్ లోపలికి వచ్చాడు. ఓపెనింగ్ ది డోర్, హీ గాట్ ఇన్ ది కార్. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసారా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది చూడండి, ఇక్కడ కూడా వచ్చింది చూడండి, టార్గెటింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, టార్గెటింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ వైల్ అడ్రసింగ్ ఏ పబ్లిక్ మీటింగ్ ఇన్ మధ్యప్రదేశ్ శాంతా డిస్టిక్, మధ్యప్రదేశ్ యొక్క సత్నా డిస్టిక్. సో ఇన్ మధ్యప్రదేశ్ సత్నా డిస్టిక్ ఎక్కడ. సో టార్గెటింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వైల్ అడ్రసింగ్ అ పబ్లిక్ మీటింగ్ ఇన్ మధ్యప్రదేశ్ సత్నా డిస్టిక్. ఈ వైల్ ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్నే ఏమంటారంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటారు. వైల్ వచ్చింది, వైల్ హీ ఈజ్ అడ్రస్సింగ్ ఇన్ అ పబ్లిక్ మీటింగ్. సో డ్యూరింగ్ అని ఎందుకు రాలేదంటే ఇక్కడ అడ్రస్సింగ్ అని ఇచ్చారు చూసారా, ఇదేంటిది వర్బ్ ఐఎన్జీ. వైల్ హీ ఈజ్ అడ్రస్సింగ్ ఏ పబ్లిక్ మీటింగ్, ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్తూ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేముంది, టార్గెటింగ్ మోడీ అండ్ షా, మోదీ అండ్ అమిత్ షా, మోడీ అండ్ అమిత్ షా, టార్గెటింగ్ మోదీ అండ్ అమిత్ షా. సో ఏమని ఉంది ఇక్కడ చూడండి, సో టార్గెటింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా. సో వైల్ అడ్రసింగ్
a public meeting in Madhya Pradesh. While ఇక్కడ ఏమవుతుంది, while addressing. సో ఇక్కడ he is అని రావచ్చు, ఇక్కడ రాయలేదు. ఎందుకంటే he is addressing in a public meeting. Addressing, చూడండి, while addressing a public meeting in Madhya Pradesh, Satna district. In Madhya Pradesh. ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ యొక్క సత్నా డిస్టిక్. చూసారా ఫ్రెండ్స్, వైల్ హీ ఈజ్, ఇక్కడ డ్యూరింగ్ అని కూడా రాయొచ్చు, కానీ ఎందుకు రాయలేదు, ఇక్కడ రాయొచ్చు, వాళ్ళు రాయలేదు. ఈ వైల్ను డ్యూరింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటిది ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో వైల్ హీ ఈజ్ అడ్రస్సింగ్ ఎ పబ్లిక్ మీటింగ్ అని ఇక్కడ ఏం రాసి చెప్పచ్చు, ఇక్కడ ఏమని రాశారు, ఈ ఈజ్ అని తీసేశారు. వైల్ అడ్రస్సింగ్, ఎవరు అంతకుముందు ఇక్కడ సబ్జెక్ట్ రాశారు కదా, ఈ సబ్జెక్టే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే, ఆ మల్లికార్జున్ ఖార్గే ఆయనే. సో ఇక్కడ వస్తుంది వైల్ హీ ఈజ్ అడ్రస్సింగ్, సో ఆయనే అడ్రస్ చేస్తారు. అడ్రస్సింగ్ ఏ పబ్లిక్ మీటింగ్ ఇన్ మధ్యప్రదేశ్ సత్నా డిస్టిక్. సో ఇక్కడ వైల్కి మనకి డ్యూరింగ్కి తేడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. డ్యూరింగ్ ఏమొస్తుందంటే, డ్యూరింగ్ ఎప్పుడు వచ్చినా అతని స్పీచ్, డ్యూరింగ్ హిస్ స్పీచ్ అంటాం. సో డ్యూరింగ్ హిస్ స్పీచ్, డ్యూరింగ్ హిస్ స్పీచ్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ డ్యూరింగ్ తర్వాత ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నౌన్ వస్తుంది. సో అలాగే ఏమంటాం, వైల్ హీ ఈజ్ స్పీకింగ్, ఇక్కడ ఏమొస్తుంది, వైల్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత సో హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత వర్బ్ అనేది ఉంది, ఇక్కడ వర్బ్ ఐఎన్జీ ఉంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్, వైల్ ఎప్పుడు వచ్చినా వర్బ్ ఐఎన్జీ ఉంటుంది, కంటిన్యూటీ ఉంటుంది. సో వైల్ హీ స్పీకింగ్, వైల్ అడ్రస్సింగ్ జరుగుతున్నప్పుడు ఆయన టార్గెట్ చేశారు, టార్గెటింగ్ మోదీ అండ్ షాహా వైల్ హీ ఈజ్ అడ్రస్సింగ్ ఏ పబ్లిక్ మీటింగ్. ఇక్కడ డ్యూరింగ్ హిస్ స్పీచ్ అని కూడా రాయొచ్చు, డ్యూరింగ్ హిస్ స్పీచ్ హీ టార్గెటెడ్ ఆన్ మోదీ అమిత్ షా అని చెప్పొచ్చు. డ్యూరింగ్ హిస్ స్పీచ్ వచ్చినప్పుడు డ్యూరింగ్ తర్వాత నౌన్ వస్తుంది. డ్యూరింగ్ హిస్ స్పీచ్ హీ సెడ్ సంథింగ్. సో వైల్ హీ వాస్ స్పీకింగ్ సంథింగ్ హీ సెడ్ సంథింగ్. సో ఇలా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్, డ్యూరింగ్కి వైల్కి డిఫరెన్స్ అనేది తెలిసిందా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇది అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆయన అడ్రస్ చేశారు, అడ్రస్సింగ్ పబ్లిక్ మీటింగ్ ఇన్ మధ్యప్రదేశ్ యొక్క సట్నా డిస్టిక్లో చేశారు. ఖార్గే సెడ్ దే విల్ ఆల్సో స్క్రాప్ ద కాన్స్టిట్యూషన్. సో చూడండి, ఖార్గే సెడ్ దే విల్ ఆల్సో స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్. స్క్రాప్ అంటే ఏంటి, సో ఖార్గే సెడ్ దే విల్ ఆల్సో స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్ అంటే డిస్పోజ్ చేయడం, అంటే ట్రాష్ చేయడం. అంటే ఇప్పుడు గార్బేజ్ని మనం డిస్పోజ్ చేస్తాం కదా, సో దానికి అర్థం మీనింగ్ ఏమొస్తుంది, సో పడేయడం అనేది వస్తుంది, ట్రాష్ చేయడం అనే అర్థం వస్తుంది, పడేయడం. సో ది విల్ ఆల్సో స్క్రాప్, పడేస్తారు, ఇప్పుడు దాన్ని వ్యర్థం చేసేస్తారు అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క మీనింగ్ ఎందుకు ఇక్కడ స్క్రాప్ అనేది యూజ్ చేశారంటే, స్క్రాప్ అంటే ఏమిటి అంటే డిస్పోజ్ చేయడం, అంటే వేస్టేజ్ని డిస్పోజ్ చేస్తారు కదా, ట్రాష్ చేస్తారు కదా, దాని ఇక్కడ ఏం అర్థం వచ్చేటట్టు యూజ్ చేశారంటే వాళ్ళు అక్కడ దాన్ని వ్యర్థం చేసేస్తారు, వేస్ట్ చేసేస్తారు అని అర్థం. దే విల్ ఆల్సో స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు పడేవేస్తారు అనే అర్థం ఫ్రెండ్స్. తెలుగు మీనింగ్లో పడవేస్తారు అంటే దాన్ని వాళ్ళు వేస్ట్ చేస్తారని అర్థం. దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని వాళ్ళు వేస్టేజ్ లాగా పడవేస్తారు. స్క్రిప్టెడ్ బై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇక్కడ కామ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మీకు అర్థమైంది, దే విల్ స్క్రాప్ చేస్తారు వాళ్ళు. స్క్రిప్టెడ్ ఎందుకు వచ్చింది, స్క్రిప్టెడ్ ఇది యాడ్జెక్టివ్ క్లాస్ ఫ్రెండ్స్.
చూడండి, దే అంటే ఎవరు? మోదీ, షా. దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్. చూడండి ఏంటిది, దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్ స్క్రిప్టెడ్ బై, ఇక్కడ విచ్ వాజ్ స్క్రిప్టెడ్ బై బాబాసాహెబ్ అంబేద్కర్. సో విచ్ వాజ్ స్క్రిప్టెడ్ బై అంబేద్కర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విచ్ వాజ్ దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. ఇప్పుడు ఈ విచ్ వాజ్ అనేది ఇక్కడ నుంచి విచ్ వాజ్ అనేది లేకుండా స్క్రిప్టెడ్ బై అని ఉంది. స్క్రిప్టెడ్ బై అంబేద్కర్. దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు ఫ్రెండ్స్. క్లాజ్కి ఫ్రేజ్కి ఏంటి తేడా గమనించారా? క్లాజ్కి ఫ్రేజ్కి ఏంటి తేడా అంటే ఇక్కడ కంజక్షన్ అనేది ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కంజక్షన్ కనబడదు. తర్వాత వర్బ్ అనేది కనబడుతుంది, వర్బ్ కనబడదు. హెల్పింగ్ వర్బ్ కంజక్షన్ అనేది కనబడదు. అలా కనబడకుండా మనకి ఇలాగా దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్ స్క్రిప్టెడ్ బై అంబేద్కర్. ఇక్కడ చూడండి, ఇక్కడ దే విల్ స్క్రాప్ ది కాన్స్టిట్యూషన్ స్క్రిప్టెడ్ బై బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. సో యాడ్జెక్టివ్ క్లాజ్ కాదు, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. దీన్నే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ని ఏమంటారంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఇదేమవుతుంది, పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటారు. ఇక్కడ అయిపోయింది కదా. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ అలైవ్, సో రాజ్యాంగాన్ని మీరు పరిరక్షించాలంటే ద రైట్